బీసీ సంఘ నాయకులు అందరికీ కూడా పేరు పేరున కూడా కృతజ్ఞత తెలుపుతూ, నా పేరు డాక్టర్ పెద్దిరెడ్డి రాజశేఖర్, సౌత్ కోస్ట్ రైల్వే ఓబీసీ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఓబీసీ ఉద్యోగ సంఘాల యొక్క సమస్యలు చాలా ఉన్నాయి. అటువంటి సమస్యలన్నింటినీ కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి అంటే దానికి వినిపించగల గలమెత్తే చెప్పగలిగినటువంటి నాయకుడు మనకి చాలా కాలం పడ్డారు అవసరం. ప్రధానమంత్రులు ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క ప్రశ్నలు అక్కడ వినిపించే వాళ్ళు కావాలి. సో అటువంటి మహాన నాయకుడు, ఉద్యమ నాయకుడైనటువంటి ఆర్ కృష్ణయ్య గారు ఇవాళ రాజ్యసభలోకి వెళ్ళడం మనందరి ద్వారా అదృష్టం. ఈ యొక్క రాజ్యసభలో ఒక బీసీ నాయకుడికి, ఒక జాతీయ నాయకుడికి సీట్ ఇచ్చాం కదా, ఎంపీ రాజ్యసభ ఇచ్చాం కదా, అక్కడ ప్రశ్నించడానికి లేదా సర్వీస్ చేయడానికి ఆయనకు అవకాశం కలగాలి అంటే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ లాంటి కమిటీలలో ఆయనకి చైర్మన్ కానీ ఉన్నతమైన మెంబర్షిప్ కానీ ఇచ్చినట్టయితే ఆయన దేశం మొత్తంలో ఉన్నటువంటి అనేక సంస్థలలో తిరిగి, అనేక ఉద్యోగాల సంఘాలలో తిరిగి, అనేక పరిశ్రమలలో తిరిగి అక్కడ సమస్యలను కానీ పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. ఎన్నో యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎన్నో వేకెన్సీస్ ఉన్నాయి, అవన్నీ తీయట్లేదు. బ్యాక్లాగ్ వేకెన్సీస్ తీయాలి అంటే వాటి మీద తిరిగి చర్చించే వ్యక్తి కావాలి. సో కాబట్టి అటువంటి వ్యక్తి నాయకత్వం తెలిసినటువంటి ఆర్ కృష్ణయ్య గారిని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో కానీ, నేషనల్ బీసీ కమిషన్లో కానీ, అటువంటి వాటిల్లో కానీ ఆయన మెంబర్షిప్ ఉన్నట్టయితే కొన్ని కోట్లాది మంది బీసీ ఓబీసీలకి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ వారిని, గవర్నమెంట్ని కూడా మేము కోరుతున్నాం. సో ఆయన మాట్లాడతారు, కృష్ణ గారు మాట్లాడతారు. అక్కడ కూడా బీసీ వాయిస్ ని ఆయన వినిపించారు. ఈ నేపథ్యంలో ప్రతి విశాఖపట్నం వచ్చేటప్పుడు కూడా మాకు బీసీ సంఘాలు ఉన్నాయి, మీకు అందరికీ తెలిసిన విషయమే. మిత్రులు కుమారస్వామి గారు ఉన్నారు, పెద్దిరెడ్డి రాజశేఖర్ గారు, శ్యామ్ గారు, మరి అన్నాదిరా గారు, మరి వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీ గోవింద్ గారు, మేమందరం కూడా చెలో ఢిల్లీ పిలిపిస్తే ఆయన ద్వారా మేము ప్రయాణం చేస్తూ ఉంటాం. అటువంటిది